అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. మొన్న 3వ తారీఖు రోజు రాత్రి సమయాన పర్దిపూరు ముచ్చింతల స్టేజ్ దగ్గర మన మహబూబ్నగర్ వెళ్ళే మార్గాల్లో రోడ్డు పైన ఐరన్ ఫ్రేమ్తో తయారు చేసి పెట్టిన బీఆర్ఎస్ పార్టీ బ్యానర్ని, ఆ ఫ్రేమ్ని, అలాగే మన పెద్దవడ్డేమాన్ దగ్గర పరకపురం చౌరస్తా దగ్గర బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తయారు చేసుకుని పెట్టుకున్న ఫ్రేమ్ని, బ్యానర్ని కావాలని ఉద్దేశపూర్వకంగా కళ్ళు చూసి ఓర్వలేనోళ్ళు, కుసంస్కారం ఉన్నోళ్ళు, నీచబుద్ధి గలవాళ్ళు, మానసిక రోగులు ఈరోజు మా పార్టీ ఫ్రేమ్ని, బ్యానర్ని చించివేయడం జరిగింది. దానికి వ్యతిరేకంగా, ఆ చర్యకు వ్యతిరేకంగా ఈరోజు చిన్నచింతకుంట మండల పిఎస్లో మా నాయకుడు కార్యకర్తలతో కలిసి మేము పిఎస్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సందర్భంగా మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళకు నేను తెలియజేసుకుంటున్నది ఒకటే, ఈరోజు ప్రతిపక్ష పార్టీలు బతకకూడదా? అధికార పక్షం ఎప్పుడు శాశ్వతం కాదు. ఇప్పుడు అధికారంలో ఉన్నోడు గతంలో ప్రతిపక్షమే, కానీ ఆనాడు మేము ఇలాంటి చర్యలకు పాల్పడలేదు, ఇలాంటి సంఘటనలకు మేము సహకరించలేదు. ఓ క్రమశిక్షణ గల ఓ ఉద్యమ పార్టీ మాది. మా నాయకులు ఇలాంటి సంస్కారం నేర్పలేదు. కానీ ఇదేం పద్ధతి? మా ఫ్లెక్సీలను తొలగిస్తే, మా బ్యానర్లు కట్టిన ఫ్లెక్సీలను తొలగించి మా ఫ్రేమ్లను కూలగడితే మా మనసులో ఉన్న మా పార్టీని మీరు తీసేయగలని మీ నుండి అవుతుందా? మీ నుండి కాదు. మీలాంటి నాయకులు, మీలాంటి అధికారం ఎన్నో వస్తుంటాయి, పోతుంటాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా తెలంగాణ తెచ్చిన పార్టీ మాది. మేము తెలంగాణ ఉద్యమకారులం. అధికారాన్ని ఆలోచించి ఆ రోజు ఉద్యమాలు తిరగలేదు. ఈరోజు తెలంగాణ శ్రేయస్సు కోసం ఒక ప్రధాన ప్రతిపక్షంగా మేము పోరాటం చేస్తున్నాం. మీరు మా ఫ్రేమ్లో మా బ్యానర్లను చూసి ఓర్వలేక ఇలాంటి ఇబ్బందులు గురి చేస్తే మేము భయపడం. మీరు 2 ఫ్లెక్సీలని, 2 బ్యానర్లని, 2 ఫ్రేమ్లను తొలగిస్తే మేము దానికి 10 రెట్లు 20 ఫ్లెక్సీలు, 20 బ్యానర్లు మళ్ళీ కడతాం, మళ్ళీ బ్యానర్లు వేస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి. దీన్ని చేసిన ఆ నీచ బుద్ధి సంస్కారం ఉన్న వ్యక్తులకు మీ ద్వారా నేను ఒకటి సూచన చేస్తున్నా. మీరు కానీ, మీ నాయకులు కానీ ఇలాంటి పనులు ఎన్ని చేసినా కూడా మేము భయపడేది లేదు, తల ఉంచేది లేదు. మేము ఖచ్చితంగా మీరు చేసిన ఈ చెడు చర్యకు, ఈ సంఘటనకు ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో మీరు దీని రిటర్న్ గిఫ్ట్ మీకు ఇస్తాం, మీరు అనుభవిస్తారు. ఈరోజు మీరు చేసిన చర్య సమాజం ఎవ్వరు కూడా హర్షించరు. మీరు కావాలంటే ప్రజలకు పనిచేయండి, ప్రజలను మెప్పు పొందండి. కానీ ఇలాంటి ప్రతిపక్ష పార్టీల వాళ్ళ పతనాన్ని కోరుకోవడం తప్పు. మీరు ఫ్రేమ్లని, ఫ్లెక్సీలని మీద ఇదేం బుద్ధి అండి మీకు? ఇటువంటివా మీరు? మీకు ఈరోజు ప్రజలు అధికారం ఇచ్చిండ్రు, మీరు ప్రజలకు పనిచేయండి. కానీ ఇదేం పని? కాన్సెన్స్గా ఆ రోజు రాత్రిపూట పెద్ద ఒడ్డెమ్మన్ దగ్గర ఒక ఇసుక డంపు దొంగతనంగా ఒక టిప్పర్కి ఉసుక ఎత్తి అదే రోజు నైటు మీరు ఆ 2 ఫ్రేమ్లను ధ్వంసం చేయించారు. ఈ ఉసుక ఎత్తినోళ్ళు అధికార పార్టీ వాళ్ళే ఉసుక ఎత్తిండ్రు. వాళ్ళే ఈరోజు ఈ చర్యలకు పాల్పడ్డారు. వాళ్ళని ఇమ్మీడియట్గా వాళ్ళెవరో గుర్తించి పోలీసు వారు వాళ్ళని అరెస్టు చేసి చట్ట ప్రకారంగా చర్య తీసుకొని న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. మాకు చట్టం మీద, రాజ్యాంగం మీద ఇంకా నమ్మకం ఉంది కాబట్టి మేము ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. చేతగాక కాదు, మేము అనుకుంటే మీరు మీ గ్రామాలలో ఎక్కడ ఫ్లెక్సీలు ఉండవు, ఫ్రేమ్లు ఉండవు. కానీ మేము అలాంటి కుసంస్కారం మాకు లేదు. మా నాయకుడు అలాంటి నీచబుద్ధి నేర్పలేదు. మేము ప్రజలకు పనిచేసినాము, ప్రజల వైపు ఉన్నాం. ఎవరికి అధికారం శాశ్వతం కాదు. ఈరోజు మేము అధికారం ఉన్నాం, ఆ రోజు ఈరోజు మీరున్నారు, మళ్ళీ మేము వస్తాం. కానీ ఇలాంటి సంఘటనలు, ఇలాంటి హింసాత్మకమైన ఆలోచనలని మంచి పద్ధతి కాదు. దేవరకర కాన్స్టిట్యున్సీలో కానీ, చిన్నచింతకుంట మండలంలో కానీ గతంలో కూడా పార్టీల మధ్యలో
రాజకీయంగా ఎలక్షన్ వరకే వైరం ఉండేది కానీ ఫ్లెక్సీల జోలికి కానీ వ్యక్తిగత విషయాల గురించి కానీ వ్యక్తిగత కొట్లాటలు కానీ హింసాత్మకమైన సంఘటనలు ఎప్పుడు జరగలేదు. కానీ ఈరోజు అవి కనిపిస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాము. ప్రజలు కూడా అన్ని చూస్తూ ఉన్నారు. ఎవరేందో కూడా ప్రజలకు తెలుస్తూ ఉంది. రేపు ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. ఇప్పటికన్నా ఆపండి, ప్రజలకు మంచి చేయండి, కానీ ఇలాంటి చెడు పనులకు సహకరించకండి. మీకు ప్రజలు గొప్ప అవకాశం ఇచ్చిండ్రు, ఆ అవకాశాన్ని ప్రజల మేలు కోసం వాడండి. ఇలాంటి చెత్త పనులకు సహకరించకండి. ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఈ కక్ష సాధింపు చర్యలు మంచి పద్ధతి కాదు. ఎవరు మీకు శత్రువులు కాదు, మీరు మాకు శత్రువులు కాదు. కానీ ఇలాంటి సంఘటనల వల్లనే మా మనసులు బాధపడతాయి. ఎవరి పార్టీ వాళ్ళకి అభిమానం ఉంటుంది, ఎవరి సిద్ధాంతం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ పార్టీల కోసం వాళ్ళకి పనిచేస్తారు. రేపు ప్రజలు అవకాశం ఇస్తే వాళ్ళ నాయకులు అవుతారు. అంతేగాని ఇలాంటి చెడు పనులు, ఇట్లా అణిచివేత ధోరణులు మంచి పద్ధతి కాదు. ఒకంత అణిచివేతాలని ప్రయత్నం చేస్తే అంత ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర నాయకులు, సమైక్యవాద నాయకులు టీఆర్ఎస్ పార్టీని అంచాలని, జెండాను వీక్తామని, అడ్రస్ లేకుండా చేస్తామని ప్రగల్భాలు పలికిన వాళ్ళు ఈరోజు నామరూపం లేక పోయినరు. మీరెంత, మీ అధికారం ఎంత? కాబట్టి ఆలోచన చేయండి. ఇప్పటికన్నా మీ బుద్ధిని మార్చుకోండి. మంచిగా ఆలోచన చేయండి, మంచి పనులు చేయండి, మంచి పద్ధతిలో నడవాలి. ఎవరైనా తప్పుడు విధానం వెళ్ళేటోళ్ళు ఉంటే కూడా మీరు హెచ్చరించి వాళ్ళని ఆపాలే కానీ ఇటువంటి సంఘటనలు మంచి విధానం కాదని ఈ సందర్భం కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, ఈ అబద్ధాల పునాదుల మీద ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా ప్రజలు నమ్మరు. ప్రజలు ఎప్పుడు కూడా నిజాయితీని, ధర్మం వైపు ఉంటారు. ప్రజలు ఎంబడ మేముంటాము. ఇటువంటి సంఘటనలు ఇంకోసారి జరగకూడదని మేము చిన్నచింతకుంట మండల శాఖకి వెళ్ళి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అటువంటి వాళ్ళు ఎవరైనా సరే క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.